నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విష్ణుమూర్తి దశావతారాల ద్వారా తన అవతార వైశిష్ట్యాన్ని వెల్లడించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే ధ్యేయంగా దశావతార వైభవం కొనసాగింది. అయితే ఆ అవతారాలకు అతీతంగా శ్రీహరి మరెన్నో రూపాలలో ప్రకటితమయ్యాడు. ఈ రూపాలలో నారాయణుని మూర్తిమత్వం పలు పార్శ్వాలలో వెల్లడైంది. ఆ రూపాలలో విశేషమైనది, విశిష్టమైనది చెన్నకేశవ స్వామి అవతారం. ఎన్నో విశేష అంశాల సమాహారమైన ఈ స్వరూపంతో శతాబ్దాల క్రితం ఆవిష్కారమైన సన్నిధి కడప జిల్లాలోని పుష్పగిరిపై నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్రలో పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. కడప జిల్లా పొల్లూరు మండలంలోని పుష్పగిరి ప్రకృతి సౌందర్య నేపథ్యంగా అలరారుతోంది. అద్భుతమైన శిల్పకళా వైభవ ప్రాభవాలకు పెట్టింది పేరుగా పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం విలసిల్లుతోంది. పినాకిని నదీ తీరంలో కొండ సానువుల్లో ఈ ఆలయం రాష్ట్రంలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా వినుతుకెక్కింది. కడప నగరానికి అతి సమీపంలో ఉండే పుష్పగిరి సన్నిధి ఓ ఆధ్యాత్మిక పెన్నిధిగా వర్ధిల్లుతోంది. క్రీస్తు శకం 1298వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు శాసనాల ద్వారా వెల్లడవుతోంది. పినాకిని నదీ తీరంలో నదీ తీరానికి ఆనుకుని చెన్నకేశవుని దివ్యధామం అపర వైకుంఠమై విలసిల్లుతోంది. చుట్టూ ఉన్నతంగా పరుచుకున్న కొండలు, కొండల నేపథ్యంగా అటవీ ప్రాంతం, మరోవైపు పినాకిని నదీ సోయగంతో ఈ క్షేత్రం కమనీయమైన ప్రకృతి రమణీయతకు చిరునామాగా భాసిల్లుతోంది. సాక్షాత్తు రామభక్తుడైన ఆంజనేయ స్వామి స్థాపించిన పుష్పగిరిపై అభీష్ట వరదునిగా చెన్నకేశవ స్వామి విష్ణుమూర్తిగా లక్ష్మీదేవి సహితంగా అవతరించాడు. సమున్నతమైన మహారాజగోపురం ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు అద్దం పడుతుంది. రాజగోపురం, ఆలయ పరిసరాలు మహోన్నతమైన శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా గోచరమవుతాయి. శిల్పకళా ప్రియులు ఈ ఆలయ గోపురాన్ని, పరిసరాల్ని తిలకించి ఆశ్చర్యానందాలకు లోనవుతారు. పుష్పగిరి అంటే పుష్పముల కొండ అని అర్థం. వివిధ రంగులతో కనువిందు చేసే కుసుమాలతో, లతలతో పరవశుల్ని చేసే స్థలమే పుష్పగిరి అని మరో అర్థం. ఆ అర్థానికి తగినట్టుగా శిల్పపు కొండవలే శిరీష కుసుమ పేసలమైన కోమలమైన శిల్పకళా విన్యాసాలతో ఈ గోపురం ఆకట్టుకుంటుంది. నాగర, ద్రావిడ నిర్మాణ శైలుల సమ్మిశ్రితంగా వేసర శైలిలో ఈ ఆలయ గోపురాలు, ప్రాకారాదులు నిర్మితమయ్యాయి. 11-12 శతాబ్దాల మధ్య కాలంలో ఈ నిర్మాణ శైలి దక్షిణాపథాన ప్రారంభమైంది. తమిళనాడుని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ నిర్మాణ శైలి ప్రస్ఫుటమైంది. ఆలయ రాజగోపురం సప్త కలశాలతో, పంచ అంతస్తులతో అలరారుతుంది. సుస్పష్టమైన ఆకృతులు, దశావతార రూపాలు, వివిధ రూపాలతో, పలు రూప విశేషాలతో శిల్పాలు భక్తుల్ని తన్మయుల్ని చేస్తాయి.
ఈ రాజగోపురం గుండా ప్రధాన ఆలయ లోగిలిలోకి భక్తులు ప్రవేశిస్తారు.